హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్కి సంబంధించినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే యూనిట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈజీగా మరియు క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే ప్రీవియస్ వీడియోలో ఇదే స్ట్రైట్ లైన్స్ పైన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఈజీగా తెలుసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మరియు ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్స్గా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రేషియో అనే కాన్సెప్ట్లో కూడా మనకు చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఎంసెట్లో అడుగున్నారు. ఈ రేషియోలో ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ ఏబి ఇస్తే ఆ ఏబిని ఏదో ఒక లైన్ డివైడ్ చేసేది ఏ రేషియోలో అంటే -L11 L22 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఇచ్చాడు, బి అనే పాయింట్ ఇచ్చాడు. ఈ ఏ బిని ఏదో ఒక లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంట -L11 L22. ఇక్కడ L11 అంటే ఇచ్చిన లైన్లో ఈ ఏ పాయింట్ x1 y1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు L11, అదే x2 y2 అనే పాయింట్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు L22 వస్తుంది. అదేవిధంగా ఈ రేషియోని బేస్ చేసుకొని ఇచ్చిన లైన్కి పొజిషన్ ఆఫ్ పాయింట్స్ ఈ ఏబీలు ఈ లైన్ని L11 L22 రేషియోలో డివైడ్ చేస్తే వాటి యొక్క పొజిషన్ని మనం ఏ విధంగా ఈజీగా తెలుసుకోవచ్చు అంటే L11 ఇంటూ L22 గ్రేటర్ దాన్ 0 అయితే, పాజిటివ్ అయితే, దెన్ ఏబి ఆర్ ఆన్ సేమ్ సైడ్. ఇచ్చిన లైన్కి ఏబీలు ఒకే సైడ్లో ఉంటాయని అర్థం. అదేవిధంగా ద ప్రోడక్ట్ ఆఫ్ L11 L22 ఈజ్ లెస్ దాన్ 0 నెగిటివ్ వాల్యూగానే వస్తే ఏబీలు మన లైన్కి ఆపోజిట్గా ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడు ఉంటాయని మీనింగ్. అదేవిధంగా L11 L22 గ్రేటర్ దాన్ 0 అయితే ఏబీలు ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నాయని, అదేవిధంగా L11 ఇంటూ L22 లెస్ దాన్ 0 అయితే ఏబీలు ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందని కూడా మనకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బిట్స్ రూపంలో అడుగుతాడు. అయితే ఈ రేషియో మీద ప్రీవియస్గా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగున్నాడంటే ద రేషియో ఇన్ విచ్ ద లైన్ 3x plus 4y minus 7 is equal to 0 divides the line joining the points 1, 2, 2, 3. ఈ 2 పాయింట్స్ని ఈ లైను ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏది మనకు కరెక్ట్ అవుతుందో చూడాలి ఇప్పుడు. అయితే మనకు తెలుసు రేషియో అనేది -L11 L22 రేషియోలో డివైడ్ చేస్తుందని. దీన్నే మనము -L11 డివైడెడ్ బై L22 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే మైనస్ ఆఫ్ ఇంతకుముందే చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. x1 y1ని సబ్స్టిట్యూట్ చేస్తే L11, x2 y2ని సబ్స్టిట్యూట్ చేస్తే L22 వస్తుందని. అదేవిధంగా L11లో మనకు ఇచ్చిన ఈక్వేషను 3x plus 4y minus 7 is equal to 0లో ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. 3 into 1 plus 4 into 2 minus 7 is divided by L22 is nothing but సెకండ్ పాయింట్ 3 into 2 4 into 3 minus 7. కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేసామంటే మనకు -4/11 వస్తుంది. దట్ మీన్స్ -4:11. కాబట్టి ఆన్సర్ ఈజ్ -4:11. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఈ రేషియోకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ప్రీవియస్గా అడుగున క్వశ్చన్, ఇఫ్ ద లైన్ 3x plus 4y minus 8 is equal to 0
is denoted by L, then the points 2, -5, -5, 2 are ఆప్షన్స్ వచ్చి లైస్ ఆన్ ఎల్, లైన్ ఎల్ పైనే ఉంటాయి అంటున్నాడు. లైస్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ఎల్, దట్ మీన్స్ ఇచ్చిన లైన్ పైన ఏబీలు ఉన్నాయా, దట్ మీన్స్ ఇచ్చిన 2 పాయింట్స్, లేదా సేమ్ సైడ్, రెండు సేమ్ సైడ్స్ ఉన్నాయా, లేకపోతే అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయా, దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్, లేదా దీని ఎంత డిస్టెన్స్లో ఉందో ఇంకోటి కూడా అంతే డిస్టెన్స్లో ఉన్నాయి, దట్ మీన్స్ ఈక్వి డిస్టెంట్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, L11 L2 గ్రేటర్ దాన్ 0 అయితే సేమ్ సైడ్ ఉంటాయని, L11 L2 లెస్ దాన్ 0 అయితే ఆపోజిట్ సైడ్ ఉంటాయని. అయితే మనకు L11 L22ని ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి L11 L22, L11 అంటే ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే L11 ఇచ్చిన ఈక్వేషన్లో, సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే L22. కాబట్టి ఫస్ట్ పాయింట్ని 3 × 2 + 4 × -5 -8, అదేవిధంగా 3 × -5 4 × 2 -8. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకు -22 -15 వచ్చింది. -2 × -15, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేయకూడదండి. L11 × L22 కాబట్టి -22 × -15 అనేది లెస్ దెన్ 0 కాబట్టి మనకు లైస్ ఆన్ ఆపోజిట్ సైడ్. కాబట్టి ఇదే విధంగా మనకు చాలా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇచ్చిన ఈక్వేషను అదేవిధంగా పాయింట్స్ సేమ్ సైడ్ ఉన్నాయా లేదా ఆపోజిట్ సైడ్ ఉన్నాయని అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోండి. అదేవిధంగా స్ట్రైట్ లైన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. 2 లైన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య యాంగిల్ని ఎలా కనుక్కుంటాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనకు ఇచ్చిన ఈక్వేషన్స్ జనరల్ ఫామ్స్లో ఉంటాయి. దట్ మీన్స్ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అనే ఈక్వేషన్స్ రూపంలో ఉంటే మనకు యాంగిల్ని కాస్ థీటా అనే ఫార్ములా ద్వారా మనము యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి కాస్ థీటా = a1a2 + b1b2 √a1² + b1² √a2² + b2². కాబట్టి ఇచ్చిన జనరల్ ఈక్వేషన్స్ అయితే మనకు ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ స్లోప్స్ ఇస్తే ఈక్వేషన్ 1కి స్లోప్ m1, ఈక్వేషన్ 2కి m2 అనే స్లోప్స్ ఇస్తే tan θ ఫార్ములాను అప్లై చేస్తాం. tan θ = మోడ్యులస్ ఆఫ్ m1 - m2 1 + m1 × m2. మీరు ప్రీవియస్ ఇంటర్మీడియట్లో అన్నీ కూడా ఫార్ములాస్ నేర్చుకుంటారు. కాబట్టి జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇచ్చిన లైన్స్కి యాంగిల్ కాస్ థీటా, అదే స్లోప్స్ ఇస్తే tan θ. కాబట్టి దీనికి ఒక ప్రీవియస్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ లైన్స్ x + y + 3 = 0, x = 4. ఈ రెండు ఈక్వేషన్స్కి యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చిన లైన్స్ జనరల్ ఈక్వేషన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి కాస్ థీటా ఫార్ములాను అప్లై చేస్తున్నాము. కాస్ థీటా ఫార్ములా ఇప్పుడే చూసాం మనం, a1a2 + b1b2 √a1² + b1² × a2² + b2². కాబట్టి x యొక్క కోఎఫిషియంట్ a1, y యొక్క కోఎఫిషియంట్ b1, ఇది c1. అదేవిధంగా x యొక్క కోఎఫిషియంట్ a2, y యొక్క కోఎఫిషియంట్ ఇవ్వలేదు కాబట్టి b2 0, c2 వాల్యూ 4. ఇక్కడ c1 c2 ఏం అవసరం లేదు కాబట్టి a1 a2 మీన్స్ 1 × 1 ప్లస్ b1 b2 మీన్స్ b1 వాల్యూ 1, b2 వాల్యూ 0 is divided by √a1² is nothing but 1, b1² is nothing but 1. అదేవిధంగా a2² 1² is nothing but 1, 0² 0. కాబట్టి 1/√2. కాబట్టి కాస్ 1/√2 వచ్చి 45 degrees కాబట్టి 45 is the correct answer. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్కి యాంగిల్ని ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాము. కాబట్టి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k సచ్ దట్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ 4x - y + 7 = 0 అండ్ kx - 5y - 9 = 0 ఈజ్ 45. యాంగిల్ కూడా వాడే ఇచ్చాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, అన్నోన్ వాల్యూ కేని కనుక్కోమని. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్నోన్ వాల్యూని కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా డెడ్ ఈజీనే.
కాబట్టి ఈక్వేషన్స్ ఇస్తే మనకు కాస్ థీటా ఫార్ములా అప్లై చేయొచ్చు అన్నాము. ఆ కాస్ థీటా ఫార్ములాని అప్లై చేయకుండా కూడా టాన్ థీటాని అప్లై చేసుకోవచ్చు మనకు స్లోప్స్ కనుక్కొని. ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కునే ఫార్ములా మనకు తెలుసు, -a/b అనే ఫార్ములా స్టార్టింగ్ వీడియోలో కూడా మనం మెన్షన్ చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాము. స్లోప్స్ని 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్తో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కాబట్టి. అయితే ఇచ్చిన యాంగిల్ రాసుకుంటున్నాము. ఫస్ట్ స్లోప్ 1 ఈక్వేషన్ 1కి -a/b అంటే -4 / -1 మైనస్ మైనస్ క్యాన్సిల్ 4. అదేవిధంగా ఇక్కడ -k/- ఉంది కాబట్టి ఇక్కడ -5 k/5. అయితే మనకు తెలుసు tan θ ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 × m2. θ 45 ఇచ్చాడు కాబట్టి tan 45. 4 -m2 ఈజ్ నథింగ్ బట్ k/5. దీన్ని మనం సాల్వ్ చేస్తామంటే మనకు tan 45 1. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5 5 క్యాన్సిల్, 5 4s 20, 20 - k ప్లస్ ఎల్సిఎం చేస్తే 5 + 4 × k 4k. కాబట్టి 20k 5 + 4k నెట్ సైడ్ పంపిస్తే 5 + 4k 5k 4k + k 5k 20 - 5 15 5 1s 5 3s k వాల్యూ ఈజ్ 3. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 2 మోడల్స్కి మనం ప్రాబ్లమ్స్ చూసాము. ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కన్కరెన్సీ. కన్కరెన్సీ అంటే కన్కరెంట్ అని కూడా అంటూ ఉంటారు. అన్ని లైన్స్ ఒకే ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా మూవ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే కన్కరెంట్ లేదా కన్కరెన్సీ అంటాం. ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఈ 3 ఈక్వేషన్స్ 3 స్ట్రైట్ లైన్స్ ఒకే ఒక ఫిక్స్డ్ పాయింట్ గుండా మూవ్ అయితే ఆ ఫిక్స్డ్ పాయింట్ గుండా మూవ్ అయినటువంటి లైన్స్ని మనం ఏమంటామంటే కన్కరెన్సీ లేదా కన్కరెంట్ అంటాం. అయితే ఇచ్చిన 3 లైన్స్ని ax + by biy + a = 0. I runs from 1 to 3. దట్ మీన్స్ 3 లైన్స్. అయితే అవి కన్కరెంట్ అయితే మనకు డెట్ వాల్యూ 0 అవుతుంది. దట్ మీన్స్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఈ మూడిటి యొక్క కాన్స్టెంట్స్ని మనం తీసుకున్నప్పుడు దీనికి డెట్ కడితే డెట్ వాల్యూ కానీ 0 అయ్యిందంటే ఇచ్చిన 3 లైన్స్ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే కన్కరెంట్ లైన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏవైనా అన్నోన్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు, ఆ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఒకే పాయింట్ గుండా మూవ్ అవుతున్నాయి లేదా టెస్ట్ చేయమని చెప్తే ఇక్కడ డెట్ 0 వాల్యూ కానీ అయ్యిందంటే వాటిని కన్కరెంట్ లైన్స్ అని చెప్తాం. అదేవిధంగా ఏరియాస్ కూడా అడుగుతాడు. ఏరియాస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ స్టాండర్డ్ ఫామ్లో x/a + y/b = 1 ఈ ఫామ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏరియాని ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఏబితో ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ax + by + c = 0 విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అయితే దీనికి మనం ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే c² / 2 × మోడ్యులస్ ఆఫ్ ఏబితో ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కన్కరెన్సీ మీద ప్రీవియస్ ప్రాబ్లం అడుగున్నాడు. ఇఫ్ ది లైన్స్ 2x + y - 1 = 0, x - y + 1 = 0 and x - 3y + k = 0 are concurrent, then find the value of k. అయితే ఈ 3 ఈక్వేషన్స్ కన్కరెంట్ అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు తెలుసు ఏవైనా 2 లైన్స్ 3 లైన్స్ ఆర్ 4 లైన్స్ కన్కరెంట్ మీనింగ్ వాటి యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు డెట్ 0 అవుతుందని. కాబట్టి కన్కరెంట్ అని ఇచ్చాడు కాబట్టి వాడు వీటి యొక్క కోఎఫిషియెంట్స్ దట్ మీన్స్ a1 b1 c1 2 1 -1 అదేవిధంగా 1 -1 1 1 -3 ఇక్కడ కాన్స్టెంట్ c3 బదులు k ఉంది కాబట్టి k వాల్యూ తీసుకొని దాని యొక్క డెట్ 0 మీన్స్ ఆడ కన్కరెంట్ అని వాడే ఇచ్చాడు కాబట్టి దీనికి మనం డెట్ కనుక్కుంటాం. మ్యాట్రిసెస్లో మీరు చేస్తుంటారు. ఫస్ట్ 2కి కనుక్కుంటాం, తర్వాత 1కి, తర్వాత -1కి. 2కి కనుక్కునేటప్పుడు ఈ రోని ఈ కాలంని క్లోజ్ చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. AD - BC. AD మీన్స్ -k,
బీసీ మీన్స్ -3, మైనస్ ఆఫ్ -3 కాబట్టి +3. అదేవిధంగా ఫస్ట్ దానికి ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ అలా ఇవ్వాలి. డెట్గా అనుకునేది మ్యాట్రిసెస్లో. తర్వాత -1, కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తే k -1. అదేవిధంగా -1 ఉంది కాబట్టి -1. ఈ కాలంని ఈ రోని క్లోజ్ చేస్తే -3 మైనస్ ఆఫ్ -1 +1. కాబట్టి వీటిని సాల్వ్ చేస్తామంటే మనకు k వాల్యూ 3 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. ఇప్పుడు ఏరియాకి సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రాబ్లము, ఏ లైన్ త్రూ -4, 3 హ్యావ్ ఇంటర్సెప్ట్ ఆన్ ది యాక్సిస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్స్, దెన్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ అంటున్నాడు. అయితే ఒక లైను -4, 3 గుండా మూవ్ అవుతూ ఇంటర్సెప్ట్స్ ఏ విధంగా ఉన్నాయంట, ఈక్వల్గా ఉన్నాయంట, కాకపోతే మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయంట. ఆపోజిట్ సైన్స్ మీన్స్ ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్గా ఉంటుంది. అయితే మనకు తెలుసు స్టాండర్డ్ ఫామ్ x/a + y/b = 1. ఇక్కడ x/a, ఏ ప్లేస్లో -b ఉంది, లేదా b ప్లేస్లో -a తీసుకోవచ్చు కాబట్టి -y/a = 1. ఈ లైను పాసింగ్ త్రూ -4, 3 అన్నాడు కాబట్టి -4 -3, దట్ మీన్స్ x వాల్యూ -4, y వాల్యూ +3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే a. ఇప్పుడు a వాల్యూ -7, కాబట్టి ఈ -7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. x/-7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y/7 = 7. అయితే ఈ ఫార్మేషన్లో ఉన్నటువంటి ఈ లైన్ ఫామ్ చేసేటువంటి ట్రయాంగిల్ ఏరియా మనం ఇంతకుముందే చూసాం, ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ AB. కాబట్టి ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ A మీన్స్ -7, B మీన్స్ 7. 7 × -7 49, -49 మోడ్యులస్ ఉంది కాబట్టి 49/2. కాబట్టి 49/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే మనం డిస్కస్ చేస్తున్నాం ఎంసెట్కి సంబంధించి. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్లో ఏబికి సంబంధించినటువంటి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ఫుట్ని మనం a,0తో డినోట్ చేస్తాం. అదే y యాక్సిస్ మీద ఉన్నటువంటి a,bకి సంబంధించినటువంటి ఫుట్ 0,bతో డినోట్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ y యాక్సిస్ మీద x వాల్యూ ఉండదు కాబట్టి 0, y వాల్యూ ఉంటుంది కాబట్టి b. అదేవిధంగా ఫుట్ ఆఫ్ x1y1కి ఫుట్ దేనికి సంబంధించిందంటే ఆన్ ది స్ట్రైట్ లైన్ ax + by + c = 0కి ఫుట్ని మనము ఎఫ్తో డినోట్ చేస్తున్నాం. దాని యొక్క పాయింట్స్ని h, kతో డినోట్ చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ఫార్ములా h - x1/a = k - y1/b, దట్ ఈజ్ ఈక్వల్ టు -ax1 + by1 + c/a² + b². చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద పాయింట్ ఇచ్చి ఫుట్ కనుక్కోమంటాడు, ఫుట్ ఇచ్చి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటాడు. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇమేజ్, పాయింట్కి దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని q, h, k అయితే ఈ లైన్ పైన ఉన్నటువంటి ఈ ఇమేజ్ కావచ్చు, లేదా ఈ పాయింట్ కావచ్చు, లేదా ఈ ఈక్వేషన్ కావచ్చు, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే సేమ్ ఫార్ములా ఫుట్కి, ఇమేజ్కి, కాకపోతే ఇక్కడ ఇక్కడ -2తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఒకసారి చూడండి ఫార్ములాని. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రీవియస్ ప్రాబ్లం. ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ -4, 5. -4, 5 అనేది ఇచ్చిన పాయింట్ టు ది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ బదులు స్టాండర్డ్ ఫామ్ బదులు ఏమి ఇచ్చాడు, 3x - 4y -18 = 0 ఈజ్ α, β అన్నాడు. మనకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్లో h, k అనుకున్నాం, దాని బదులు α, β ఇచ్చాడు. అయితే వాడేం కనుక్కోమంటున్నాడు, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏదో చూద్దాం. కాబట్టి మన ఫార్ములా తెలుసు, h - x1/a k - y1/b దట్ ఈజ్ ఈక్వల్ టు -ax1 + by1 + c/a² + b² కాబట్టి
ఇక్కడ మనకు హెచ్కే తెలియదు, హెచ్కే బదులు ఇక్కడ ఆల్ఫా బీటా అన్నాడు. x1 y1 ఇచ్చాడు, -4, 5 లైన్ కూడా ఇచ్చున్నాడు. కాబట్టి h+4 -4 ఉంది కాబట్టి h+4 బై ఏ వాల్యూ ఈజ్ 3, k-5 బి వాల్యూ ఈజ్ -4. అదేవిధంగా మైనస్ ఆఫ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సాల్వ్ చేస్తామంటే h+4/3 k-5/3 50/25 ఈజ్ 25 2s 50 కాబట్టి 2. కాబట్టి వీటిని ఈక్వల్ చేసినప్పుడు h+4/3 ఈజ్ ఈక్వల్ టు 2, k-5/-4 ఈజ్ ఈక్వల్ టు 2. వీటిని సాల్వ్ చేస్తామంటే మనకు h, k వాల్యూస్ వస్తున్నాయి. h, k వాల్యూస్, h అనేది 2, k అనేది -3 వచ్చింది. వాడు ఆల్ఫా బీటా అనుకోమన్నాడు కాబట్టి ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ -3. వాడు అడిగింది ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు కాబట్టి 2 - 3 ఈజ్ -1. ఆల్రెడీ మనం టిక్ పెట్టున్నాం కాబట్టి -1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇమేజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రాబ్లము. ఇఫ్ ద ఇమేజ్ ఆఫ్ -7/5 -6/5 ఇన్ ఏ లైన్ ఈజ్ 1, 2, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కనుక్కోమన్నా లేదా పాయింట్ లైన్ ఇచ్చి దాని యొక్క ఇమేజ్ని కనుక్కోమన్నా ఈజీగా మనము ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. మనకు ఫార్ములా ఇప్పుడే చెప్పాను నేను. ఈ ఫార్ములాలో -7/5 -6/5 యొక్క ఇమేజ్ 1, 2 అని వాడే ఇచ్చాడు కాబట్టి 1, 2 మనం రాసుకుంటున్నాం. అయితే ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ax + by + c = 0 అనే ఈక్వేషన్ ఏమవుతుందని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఈ ఫార్ములా ద్వారా డైరెక్ట్గా మనం ఈక్వేషన్ కనుక్కునేదానికి కొంచెం కష్టం అవుతుంది. అది థియరీ ఎగ్జామ్స్కి అయితే మనం సాల్వ్ చేస్తాము. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత చేయాలంటే పాసిబిలిటీ కాదు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ దీనికి సంబంధించిన మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి, ఈ మిడ్ పాయింట్ ఈ లైన్ పైన ఉంది కాబట్టి ఏదైనా ఒక పాయింట్ ఆ లైన్ని సాటిస్ఫై చేస్తే దాన్నే మనం స్ట్రైట్ లైన్, ఆ పాయింట్కి స్ట్రైట్ లైన్ అంటాం. కాబట్టి మిడ్ పాయింట్ కనుక్కొని ఆ మిడ్ పాయింట్ని ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన పద్ధతిగానే సాటిస్ఫై చేసిందంటే అది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ అవుతుంది. అయితే ఈ రెండింటికి సంబంధించి మిడ్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు. మిడ్ పాయింట్కి x1 + x2/2 y1 + y2/2. దీన్ని x1 y1 x2 y2 అనుకుంటే ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేస్తున్నాము. ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేసామంటే మనకు మిడ్ పాయింట్ -1/5 2/5 వచ్చింది. ఇది మిడ్ పాయింట్ అయినప్పుడు ఈ మిడ్ పాయింట్ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి మీరు అన్నీ కూడా ట్రై చేసి చూడండి. మనకు లెంతీ అవుతుంది కాబట్టి వీడియోకి 3x + 4yలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు దాన్ని క్యాన్సిల్ అయ్యి మనకు =1 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఫైండ్ ఇమేజ్ 3, 8 విత్ రెస్పెక్ట్ టు ది లైన్ x + 3y - 7 = 0. కాబట్టి లైన్ ఇచ్చాడు, 3, 8కి ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ పాయింట్ ఇచ్చాడు, ఈ పాయింట్కి సంబంధించినటువంటి క్యూని కనుక్కోమంటున్నాడు. ఈ ఫార్ములా అప్లై చేసి మనకు కనుక్కోవచ్చు. మీరు గాన ఈ ప్రాబ్లం చేస్తే ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా మనల్ని కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకొక ప్రాబ్లం, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది ఇమేజ్. ఆరిజిన్ నుంచి ఇమేజ్కి విత్ రెస్పెక్ట్ టు లైన్ x + y 5 + 0 అనే లైన్ ఇచ్చాడు. ఈ లైన్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఈ ఫార్ములాలో అప్లై చేస్తామంటే మనకు పాయింట్ ఇచ్చినాడు కాబట్టి 1, 1. ఇమేజ్ అనేది ఏమన్నాడు, ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి సంబంధించినటువంటి ఇమేజ్ని కనుక్కున్నాం ముందు. ఈ ఇమేజ్కి సంబంధించి డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్లో అప్లై చేస్తామంటే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. ఏదన్నా ఒకసారి చూడండి. ఇదే విధంగా లాస్ట్ కాన్సెప్ట్ ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటరు, సెంట్రాయిడ్ ఇన్ సెంటర్ కూడా. అయితే ఈ ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటరు, సెంట్రాయిడ్ని ఏ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అయితే ఒక ప్రాబ్లంలో
ఆర్థో సెంటర్ని హెచ్తో, సర్క్యూమ్ సెంటర్ సితో, సెంట్రాయిడ్ని జీతో, ఇన్ సెంటర్ని అయితే ఐతో డినోట్ చేస్తాం. అయితే ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటర్ ఇచ్చినప్పుడు ఈ రెండిటికి సంబంధించినటువంటి రేషియోని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. లేదా ఇంకొక ఫార్ములా కూడా ఉంది, యూలర్ లైన్ అంటాము. హెచ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సెంట్రాయిడ్ మైనస్ 2 ఇంటూ సర్క్యూమ్ సెంటర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఈ రెండు. కాబట్టి ఆర్థో సెంటర్ని, సర్క్యూమ్ సెంటర్ని 2:1 రేషియోలో సెంట్రాయిడ్ డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంట్రాయిడ్ మైనస్ 2 సర్క్యూమ్ సెంటర్ బేస్ చేసుకొని కూడా మనం ఈ ఫార్ములా ద్వారా కూడా ఆర్థో సెంటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా ఆర్థో సెంటర్ సెంట్రాయిడ్ ఇచ్చినప్పుడు, సర్క్యూమ్ సెంటర్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా సెంట్రాయిడ్ ఆర్థో సెంటర్ ఇచ్చినప్పుడు సర్క్యూమ్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములాని యూస్ చేసి. అదేవిధంగా ఏదైనా ఇచ్చిన ప్రాబ్లంకి సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి G ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అనే ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేదా ఇంపార్టెంట్ లైన్, సెంట్రాయిడ్, ఇన్ సెంటరు, ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటరు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే 3 వర్టిసెస్ ఈక్వల్గా ఉంటాయి. అలా ఉన్న వాటికి సెంటర్లో సెంట్రాయిడ్, ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటరు, అదేవిధంగా ఇన్ సెంటరు ఓ కానీ లేదా హెచ్ కానీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, సెంటర్లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఈక్విలేటర్ ట్రయాంగిల్కి ఈ 4 కూడా సేమ్గా ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్గా కూడా అడుగుతాడు. ఫర్ విచ్ ట్రయాంగిల్ సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్క్యూమ్ సెంటర్ ఆర్ ఈక్వల్ అని అడుగుతాడు. కాబట్టి ఆప్షన్స్లో మనకు డిఫరెంట్ 4 టైప్స్ ఇస్తాడు. ఆ 4 టైప్స్లో మనము ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటరు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో కూడా అడుగుతాడు. కాబట్టి ఆర్థో సెంటర్ వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, ఓకేనా, రైట్ యాంగిల్ వర్టెక్స్లో ఆర్థో సెంటర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మనం డయాగ్రామ్లో పాయింట్ చూపిస్తున్నాను. ఆ పాయింట్ దగ్గర మనకు ఆర్థో సెంటర్ ఎగ్జిస్ట్ అవుతుంది. 0,0 అయితే 0,0 లేదా 1,2 అయితే 1,2. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కాబట్టి ఆర్థో సెంటరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క వర్టెక్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సర్క్యూమ్ సెంటరు హైపోటెన్యూజ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆర్థో సెంటరు రైట్ యాంగిల్ వర్టెక్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అదే సర్క్యూమ్ సెంటర్ అయితే హైపోటెన్యూజ్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా సెక్షన్ ఫార్ములా, ఏదైనా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్కి సంబంధించినటువంటి లైన్ని ఇంకొక లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే m:n రేషియోలో. కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఇక్కడ x1 y1 పాయింట్ ఇది, x2 y2 పాయింట్ ఇది. ఈ రెండింటిని బేస్ చేసుకుని సెక్షన్ ఫార్ములా ద్వారా మనకు రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఫ్యామిలీ ఆఫ్ కన్కరెంట్ లైన్స్. కన్కరెన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, అన్ని లైన్స్ సేమ్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ గుండా మూవ్ అయితే వాటిని కన్కరెంట్ లైన్స్ అంటాము. ఈ లైన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కన్కరెంట్ లైన్స్ని, ఈ లైన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కన్కరెంట్ లైన్స్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తామంటే L1 + λ L2 ఈజ్ ఈక్వల్ టు 0నే మనం ఏమంటామంటే ఫ్యామిలీ ఆఫ్ కన్కరెంట్ స్ట్రైట్ లైన్స్ అంటాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రీవియస్ ఎంసెట్ ప్రాబ్లము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్, 3 వర్టిసెస్ ఇచ్చాడు. 3 వర్టిసెస్ని బేస్ చేసుకుని సెంట్రాయిడ్ కనుక్కోమంటున్నాడు. సెంట్రాయిడ్ ఫార్ములా చెప్పాను నేను. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి బై 3తో డివైడ్ చేస్తామంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ సెంట్రాయిడ్ వస్తుంది. దట్ మీన్స్ 4,5. చాలా ఈజీ ప్రాబ్లము, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. అదేవిధంగా నెక్స్ట్ ప్రీవియస్ ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్, ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లైస్ అట్ మిడ్ పాయింట్, వర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్, అవుట్ సైడ్, సెంట్రాయిడ్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వర్టెక్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందని. ఆర్థో సెంటర్ అయితే వర్టెక్స్ దగ్గర
అదే హైపోటెన్యూస్ అయితే మిడ్ పాయింట్ దగ్గర. అదేవిధంగా సర్క్యూమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పాయింట్స్ ఇచ్చినాడు 0,0 A,0 0,A ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చినాడు. ఆప్షన్స్లో ఏదో ఆన్సర్ అవుతుందని టిక్ చేస్తున్నాను. ఏ విధంగా అవుతుందంట 0,0 ఈజ్ ద ఆరిజిన్ పాయింట్, 0,A A,0 ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటే y యాక్సిస్లో x వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ 0 కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి మిడ్ పాయింటే మనకు సర్క్యూమ్ సెంటర్ అవుతుంది. కాబట్టి సర్క్యూమ్ సెంటర్ మిడ్ పాయింట్ x1 + x2/2 y1 + y2/2 చేసామంటే a/2 వస్తుంది. దట్ మీన్స్ 0 + a/2 a/2 a + 0/2 a/2 a/2. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్స్ x + y - 2 = 0 అండ్ x - y = 0 ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ని కనుక్కోమంటున్నాడు. మనం ఇంతకుముందే చెప్పాం, ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్కి లేదా ఫ్యామిలీ ఆఫ్ కన్కరెంట్ లైన్స్కి ఫార్ములా L1 + λL2 = 0. కాబట్టి ఈ రెండు లైన్స్కి ప్లస్ లాంబ్డా తీసుకుంటే దట్ ఈస్ ద మనకు రిక్వైర్డ్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్, ద ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్. ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఫిక్స్డ్ పాయింట్ గుండా మూవ్ అయ్యేటువంటి వాటిని ఏమంటాం మనము? కన్కరెంట్ లైన్స్ అంటాం. కాబట్టి ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అన్నా లేదా ఫిక్స్డ్ పాయింట్ అన్నా ఈ రెండు పార్ట్లు కనిపించాయంటే వాటిని ఏం చెప్పొచ్చు మనము? కన్కరెంట్ లైన్స్ అని చెప్పొచ్చు. ఓకేనండి, ఇప్పుడు ఈ వీడియోలో మనము సమ్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ది ఎంసెట్కి సంబంధించినటువంటి మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రేషియో, యాంగిల్, ఆర్థో సెంటరు, సర్క్యూమ్ సెంటరు, సెంట్రాయిడ్, అదేవిధంగా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్, అదేవిధంగా ఏరియాస్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 అని చెప్పి స్ట్రైట్ లైన్స్లో ఒక వీడియో తీస్తున్నాము. ఆ టాపిక్స్, ఈ రెండు టాపిక్స్ని కవర్ చేస్తే మీరు ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లంనైనా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.